హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి మాను మాకును కాను నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మాను మాకును కాను నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. గుగు తల్లిదండ్రులు రాంపూర్ మెడికల్ కాలేజీ హాస్టల్కి వచ్చారు. వాళ్ళని చూడగానే ఇద్దరినీ ప్రేమగా కౌగిలించుకుని ఏడ్చేసింది గుగు. ఆమె తల్లి చికే కూడా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది. తండ్రి అడోపో, ఏంటి గుగు చిన్నపిల్లలా, చూడు మీ క్లాస్మేట్స్ అంతా ఎలా చూస్తున్నారో. నా తల్లి ధైర్యవంతురాలిగా ఉండాలి, ఇలా పిరికిగా ఉంటే ఎలా అంటూ గుగుని దగ్గరకు తీసుకున్నాడు. సంభాషణ వాళ్ళ మాతృభాష అయిన కికియూ భాషలో నడుస్తోంది. దానికి ఇంతమంది మంచి ఫ్రెండ్స్ దొరకడం మన అదృష్టం అడోపో. గుగు, మేము 4 రోజులు ఉంటాం, తర్వాత వెళ్తాం. నువ్వు మీ ఫ్రెండ్స్తోనే గడపడం, కష్ట సుఖాలు పంచుకోవడం నేర్చుకోవాలి. ఇప్పటికే చాలా నేర్చుకున్నావనుకో అంది గుగు తల్లి చికో. కాలేజీలో కొంతమంది గుగు తల్లిదండ్రులను ఆసక్తిగా చూస్తే, మరికొంతమంది ఇదెక్కడి నల్లమేళం రా బాబు, పిల్లకి తోడు పెద్ద ఆకారాలు కూడా కాలేజీకి వచ్చాయే అనుకున్నారు. అమ్మా నాన్న, మీకు మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను అంటూ, దిస్ ఈజ్ ఆయుష్, దిస్ ఈజ్ నివేదిత, దిస్ ఈజ్ శరణ్య, దిస్ ఈజ్ స్నేహ, దిస్ ఈజ్ హసిత అంటూ తనకి బాగా దగ్గర ఫ్రెండ్స్ని పరిచయం చేసింది. అలాగే అక్కడే ఉన్న ఇంకొంతమంది క్లాస్మేట్స్ని కూడా పరిచయం చేసింది. అడోపో, చికే అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత సంభాషణ ఇంగ్లీష్లో సాగింది. అమ్మాయికి జ్వరం వచ్చినప్పుడు, అది సరిగ్గా పరీక్షల సమయంలో వచ్చినప్పుడు మీ అందరూ చేసిన సహాయం మరువలేనిది. దానికి మేము సర్వదా కృతజ్ఞులం. ముఖ్యంగా ఆయుష్కి, నివేదితకి ప్రత్యేక థ్యాంక్స్ అన్నాడు అడోపో. చికే ఇంచుమించు అలాగే అంది. నాన్న, నివేదిత కాదు, నివేదిత. అలాగే అయేష్ కాదు, ఆయుష్ అంది గుగు నవ్వుతూ. సరేనమ్మా, మేము ఈ దేశంలో ఇప్పుడే కాలు పెట్టాం. నీలా అంతకాలం ఉంటే నీకంట బాగానే మాట్లాడతాం అన్నాడు అడోపో నవ్వుతూ తన కూతురుతో. గుగు, మీ పేరెంట్స్కి ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళు. వాచ్మెన్ అక్కడే ఉంటాడు, తాళాలు తీసుకో. నివేదిత, నువ్వు కూడా వెళ్ళు. ఓకే సార్, హ్యావ్ ఎ నైస్ అండ్ హ్యాపీ స్టే ఇన్ అవర్ కాలేజ్. యూ కెన్ విజిట్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. యూ కెన్ కాల్ అపాన్ మీ ఎనీ టైమ్ ఫర్ ఎనీథింగ్ అంటూ అడోపోకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయుష్. థ్యాంక్ యూ సో మచ్ ఆయుష్ అంటూ భార్య కూతురితో గెస్ట్ హౌస్ వైపు వెళ్ళాడు అడోపో. గుగుకి తల్లిదండ్రులున్న వారం రోజులు 7 సెకండ్లలా గడిచిపోయాయి. వాళ్ళు వెళ్లే రోజు వచ్చేసరికి మళ్లీ బెంగ పట్టుకుంది. ఆయుష్ ఇంకా తక్కిన ఫ్రెండ్స్ గుగుని ఉత్సాహపరిచారు. ఫ్రెండ్స్, ఇక్కడ మా స్టే చాలా ఎంజాయ్ చేశాం. మీ అందరూ మా గుగుతో ఒకసారి కెన్యా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలని నా అభ్యర్థన అంటూ గుగు స్నేహితులందరికీ భారతీయ సంప్రదాయం ప్రకారం చేతులు జోడించాడు అడోపో. చికె కూడా అందరికీ చేతులు జోడించి నమస్కరించింది. గుగు, మీ వాళ్ళకి అన్నీ నేర్పించేశావే అంది శరణ్య నవ్వుతూ. గుగు మనలా మారిపోలా అంది స్నేహ. గుగు, చూస్తుంటే నువ్విక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయేలా ఉన్నావు అంది హసిత నవ్వుతూ. హసిత మాటలు విన్న గుగు తల్లిదండ్రులు, స్నేహితులు అందరూ గట్టిగా నవ్వారు. గుగు సిగ్గుపడింది. ఆమె క్షణంలో 1000వ వంతు ఆయుష్ వైపు చూసి తల తిప్పుకుంది. ఆయుష్ ఏర్పాటు చేసిన క్యాబ్లో ఎక్కి అందరికీ చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్పారు గుగు తల్లిదండ్రులు. గుగు బరువైన హృదయంతో వాళ్ళకి చేతులూపింది. వాళ్ల కారు కనిపించే వరకు అటే చూస్తూ ఉండిపోయింది గుగు. పారాక్లినికల్ క్లాసులు మొదలైనప్పటి నుంచి విద్యార్థులకి చదువు భారం పెరిగిపోయింది. ఇంతకుముందు ఆదివారాలు పార్కులో రెగ్యులర్గా కలిసేవాళ్ళు, కానీ అది తగ్గిపోయింది. ఏ 2-3 వారాలకో ఒకసారి కలుస్తున్నారు. అది కూడా గుగు స్నేహితులందరూ కలవడం లేదు. ఒకరిద్దరూ ఏదో పని ఉందనో, నోట్స్ అప్ టు డేట్ చేసుకోవాలనో మానేస్తున్నారు. ఆ ఆదివారం చాలామంది సినిమాకి వెళ్లారు. ఆయుష్ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఆయుష్, గుగు మాత్రం హాస్టల్లో మిగిలిపోయారు. ఆయుష్ ఫార్మకోలజీ నోట్స్ తయారు చేసుకుంటున్నాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. ఎవరబ్బా ఫోన్ అని అనుకుని ఫోన్ తీశాడు. ఆయుష్, నేను గుగుని మాట్లాడుతున్నాను అన్న మాటలు విని కించిత్ ఆశ్చర్యపోయాడు ఆయుష్. ఈ పిల్లకి ఎంత ధైర్యం నాకు ఫోన్ చేయడానికి! ఏదో నివేదిత లెవెల్లో ఫోన్ చేసి నేను గుగుని అని చెప్పేటంత లెవెల్కి ఎప్పుడొచ్చింది అనుకున్నాడు ఆయుష్. కానీ మళ్ళీ తన సంకుచితమైన ఆలోచనకి తనకే సిగ్గు అనిపించింది. గుగు ఎందుకు ఫోన్ చేయకూడదు? ఆఫ్రికన్ అమ్మాయనా? అందంగా లేదనా? కారు నలుపనా?
తమ స్నేహానికి అవేమీ అభ్యంతరం అడ్డు కాకూడదు. కావు కదా. ఏదో నివేదిత చిన్నప్పటి నుంచి పరిచయం, కానీ ప్రస్తుతం ఇద్దరూ తన క్లాస్మేట్స్. మరి నివేదితకి గుగుకి తేడా ఏంటి అనుకున్నాడు ఆయుష్. చెప్పు గుగు. ఆయుష్, నాకు బోర్ కొడుతోంది. నీకు తెలుసు కదా, ఈరోజు మన వాళ్ళెవరూ హాస్టల్లో లేరు. పార్క్కి రాగలవా అని అడిగింది గుగు. సరే, ఒక 10 నిమిషాల్లో వస్తాను. మనం ఎప్పుడూ కూర్చునే బెంచ్ దగ్గర వెయిట్ చేయి అన్నాడు ఆయుష్ సాలోచనగా. ఆయుష్ వెళ్ళేసరికి గుగు వెయిట్ చేస్తూ ఉంది. హాయ్ గుగు, ఏంటి మీ తల్లిదండ్రులు వెళ్ళిపోయారన్న దిగులు పోయిందా అన్నాడు ఆయుష్. పోతోంది అంది గుగు. అబ్బా, ఈ అమ్మాయి తెలుగు బాగా మాట్లాడుతోందే అనుకున్నాడు ఆయుష్. గుగు తన సబ్జెక్టులతో పాటు పట్టుదలగా తెలుగు కూడా బాగా నేర్చుకుంది. చదవడం రాయడం రాకపోయినా అనర్గళంగా మాట్లాడడం నేర్చుకుంది. ఇంకా పోతోందేంటి, పోయింది అనాలి అన్నాడు ఆయుష్. గుగు, నీ చదువు ఎలా సాగుతోంది అని అడిగాడు ఆయుష్. పర్వాలేదు, పాస్ అవుతాను, భయపడకు, నీ గోల్డ్ మెడల్స్కి పోటీ రాను అంది గుగు నవ్వుతూ. చాలా చనువుగా మాట్లాడుతోందే అనుకున్నాడు ఆయుష్. ఏమో, నీకే గోల్డ్ మెడల్ రావచ్చు. ఎవరు బాగా చదివి బాగా పరీక్షలు రాస్తే వాళ్ళకొస్తుంది. అంతేగాని గోల్డ్ మెడల్ ఫలానా వాళ్ల మొహాన రాసి పెట్టలేదు, అలాగే ఫలానా వాళ్ళకి వస్తుందని లేదు అన్నాడు ఆయుష్. నా నల్లటి మొహం మీదైతే రాయలేదు అంది గుగు నవ్వుతూ. ఎందుకు గుగు, నిన్ను నువ్వు అలా కించపరుచుకుంటావు? నలుపులో ఎంతో అందం ఉంది. మా పురాణాల్లో కృష్ణుడు నలుపు, కానీ ఎంత అందగాడో తెలుసా? మనం చూస్తున్న కోయిల నలుపు ఎంత మధురంగా గానం చేస్తుంది. అసలు మనసు తెలుపుగా ఉండాలి గాని మనిషి ఎలా ఉన్నా పర్వాలేదు అంటూ తనకి తెలియకుండానే ఆవేశంగా మాట్లాడాడు ఆయుష్. అలాగే తనకు తెలియకుండా తన మీద గుగుకి ఆశలు చిగురింపచేశాడు. కానీ ఆయుష్, మీ నలుపు వేరు, మా నలుపు వేరు అంది గుగు. ఏం గుగు, మీరు మనుషులు కాదా? అసలు మనందరం ఒకటే. ఈ రూపురేఖలు, రంగులు మనం ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి, జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ను బట్టి ఏర్పడినవి. మనం చదువుకున్నాం కదా గుగు, మనందరం హోమోసేపియన్స్ జాతికి చెందిన మానవులం. నిజం చెప్పాలంటే ఈ దేశపు సరిహద్దులు, మతం, కులం మనం సృష్టించుకున్నవే కాదంటావా అన్నాడు ఆయుష్. అతని మాటలకు ఆశ్చర్యపోయింది గుగు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయుష్ అంటే ఒక తెలివైన, అందమైన యువకుడు అని మాత్రమే గుగుకి తెలుసు. కానీ అతనిలో ఇంతటి విశాలమైన అభ్యుదయ భావాలున్నాయని, జీవితాల్లో అంశాల్ని ఇంత బాగా విశ్లేషిస్తాడని తెలుసుకోలేకపోయింది. అతనిని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అవుననుకో, కానీ వచ్చిన కొత్తలో అందరూ నన్ను తుమ్మమొద్దు, నల్లపిల్ల అని అనుకోవడం చాలాసార్లు విన్నాను. మొదట్లో కొన్నాళ్లు బాధపడ్డాను, తర్వాత నాకు అలవాటైపోయింది. స్టూడెంట్స్ కూడా నన్ను గురించి వింతగా అనుకోవడం మానేశారు అంది గుగు. చూడు గుగు, నువ్వేదో అందవికారంగా ఉన్నావని కాదు దాని అర్థం. మేము అమెరికా వెళితే మమ్మల్ని నల్లవాళ్లుగా భావిస్తారు అక్కడ జనం. కొత్తగా కనిపించే వాళ్ళని గురించి ఏదో కామెంట్ చేయకుండా ఉండరు. అంతెందుకు నేను మీ కెన్యా వచ్చాననుకో, అందరూ నన్ను ఒక వింత జంతువుని చూసినట్టు చూస్తారు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తారు. అది సహజం. నేటి ఆధునికతతో ప్రపంచం మొత్తం ఒక చిన్న గ్రామంగా మారిపోయినా మనుషుల మనసులు అతి చిన్నవైపోతున్నాయి. మనుషులు అంతకంటే కుంచుకుపోతున్నారు. కనుక నువ్వు ఎప్పుడూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఎవరందం వారిది, అదంతే. నీకు తెలియంది కాదు. అసలు ఈ అందం, కురూపత్వం, మంచితనం, దుర్మార్గం లాంటివి అన్నీ రిలేటివ్ టర్మ్స్. దేనికి నిర్వచనం ప్రపంచంలో ఎక్కడా లేదు అన్నాడు ఆయుష్. అతని మాటలకు గుగు ఆయుష్ కేసి మంత్రముగ్ధురాలిలా చూస్తూ ఉండిపోయింది. గుగుకి మొదటిసారిగా ఆయుష్ అంటే ఆరాధనా భావం మొదలైంది. అంతకుముందు ఆమెకి ఇష్టమో, ప్రేమో, ఆకర్షణో తెలియని భావం ఉంటే ఇప్పుడు ఆ భావాలు మిశ్రమంగా తయారయ్యి ఆమె మనసుని ఆక్రమించాయి. ఆయుష్, నేను ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోవు కదూ అని అంది చనువుగా. ఏమీ అనుకోను, అడుగు అన్నాడు ఆయుష్. నువ్వు నివేదితని పెళ్లి చేసుకుంటున్నావా? నీకసలు ఆ ఆలోచన ఎలా ఎందుకొచ్చింది గుగు అని అడిగాడు ఆయుష్. అంటే నేను అనుకుంటున్నాను. ఎందుకని రెట్టించాడు ఆయుష్. అమ్మో, ఆయుష్కి కోపం రాలేదు కదా అనుకుంది గుగు. అంటే మీది ఒకే ఊరు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, ఒకే కులమని విన్నాను. మరి
ఆగిపోయింది. ఆయుష్ ఒక్కసారిగా నవ్వేశాడు. అమ్మ గుగు, నువ్వు సామాన్యురాలివి కాదు. భలే ఊహలల్లేసుకుంటావు. నువ్వు పెద్ద రచయిత్రివి కావాలి. నువ్వు చెప్పినవన్నీ నిజమే, కాదనను. కానీ నీ ఊహ నిజం కాదు, కనీసం ప్రస్తుతానికి. ఇంకా మనం చదువు మొదల్లో ఉన్నాం. ఆయుష్ మాటలను మధ్యలోనే త్రుంచేసింది గుగు. మరి హసిత పెళ్లికి రెడీ అయిపోతోంది అంది గుగు. హసిత ఎందుకు తొందరపడుతోందో నాకైతే తెలీదు. మనం ముందు మెడిసిన్ పాస్ అవ్వాలి, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వాలి, వీలైతే సూపర్ స్పెషలిస్ట్ అవ్వాలి. అప్పుడు పెళ్ళి పేరెంటాలు. అర్థమైందా అన్నాడు ఆయుష్. నిజమే, కానీ మీ భారతదేశంలో చిన్నప్పుడే సంబంధాలు మాట్లాడుకుని వయస్సు వచ్చాక పెళ్లి చేస్తారని విన్నాను. గుగు, నువ్వు విన్నది మాట్లాడుతున్నది చరిత్ర. ఇప్పుడు ఆ పద్ధతులు లేవు. అసలు చిన్నప్పుడు ఇద్దరి మధ్య పెళ్లి కుదుర్చుకుంటే వాళ్ళు పెద్దయ్యాక మారిపోరని, వాళ్ళ బుద్ధులు మారిపోవని గ్యారంటీ ఏంటి? అది కాక ఈ రోజుల్లో ఎవరిని ఎవరు ఎప్పుడు ఎందుకు ఇష్టపడతారో తెలీదు అన్నాడు ఆయుష్. ఓకే, ఇన్ని చెప్పావు కదా, నేనొకటి అడుగుతాను. నీకొక చెల్లెలుంది. నీ చెల్లెలకి ఒక నల్ల అబ్బాయినో లేక బీద అబ్బాయినో ఇచ్చి పెళ్లి చేస్తావా అని సూటిగా అడిగింది గుగు. ఇవన్నీ ఎందుకు అడుగుతోందో అర్థం కాలేదు ఆయుష్కి. కానీ గుగు చాలా తెలివైనదని, మంచి ధైర్యవంతురాలని మొదటిసారిగా అర్థమైంది ఆయుష్కి. తప్పకుండా. అయితే మళ్ళీ ఒక ఇష్యూ ఉంది. బేసిక్గా అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి ఇష్టపడితేనే. నా వరకు నాకైతే అభ్యంతరం లేదు అన్నాడు ఆయుష్. ఒకవేళ నువ్వు నాలాంటి కురూపిని, నల్లటి అమ్మాయిని చేసుకోగలవా అంది గుగు సూటిగా ఆయుష్ కళ్ళలోకి చూస్తూ. గుగు అలాంటి ప్రశ్న వేస్తుందని ఏమాత్రం ఊహించలేదు ఆయుష్. కొన్ని క్షణాలేమీ మాట్లాడలేకపోయాడు. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడితే, నేను ఆ అమ్మాయిలో ఇతర విషయాలు, మానసిక లక్షణాలు ఇష్టపడితే నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే పెళ్ళంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జీవితాంతం కొనసాగే బంధం. అది కేవలం ఆకర్షణ అయితే అది కొద్ది కాలమే నిలుస్తుంది. సోకాల్డ్ ప్రేమ అయితే కర్పూరంలా వెలిగి ఆరిపోతుంది. కానీ ఆత్మబంధం అయితే జీవితాంతం నిలుస్తుంది. అందుకే ఈ రోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారు అన్నాడు ఆయుష్. కానీ మీ దేశంలో చూసినా, ఇంకే దేశంలో చూసినా విడాకులు ఎక్కువ అవడంలా అని ప్రశ్నించింది గుగు. ఏదో కొంత శాతం అయి ఉండవచ్చు. మనం ఫార్మాకోలాజీ క్లాస్లో వినలా, కొన్ని మందులు కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయని. కానీ వాటి వల్ల ఎంతో మందికి ఉపయోగం. అలాగే ప్రేమ పెళ్ళి అన్నాడు ఆయుష్. కానీ ఇక్కడ చాలా అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా జరుగుతాయని విన్నాను. మరి అవెలా సక్సెస్ అవుతున్నాయి అంది గుగు. యు ఆర్ రైట్. అవి సక్సెస్ కావడానికన్నా, ప్రేమ పెళ్ళి సక్సెస్ కావడానికన్నా ఒకరి ఆత్మ మరొకరి ఆత్మతో కలవడం ముఖ్యం. ఆ విషయం నీకు ముందుగానే చెప్పాను అన్నాడు ఆయుష్. అంటే నీకు అమ్మాయి మంచిదైతే అందచందాలు అక్కర్లేదంటావు అని అడిగింది గుగు. ముందు అమ్మాయి నాకు నచ్చాలి అన్నాడు ఆయుష్. నీకు నచ్చాకేలే అంది గుగు నవ్వుతూ. వాళ్ళిద్దరికీ కూడా పట్టుమని 18 ఏళ్లు నిండలేదు. అయినా ఎన్నో విషయాలు ఎంతో మెచ్యూర్డ్గా మాట్లాడుకోవడం వాళ్ల పక్కనే పొదల్లో కూర్చున్న అనాటమీ రీడర్ వింటున్నాడు. ఆయన అక్కడ ఉన్న విషయం కానీ, తమ మాటలు వింటున్న విషయం కానీ ఆయుష్కి గుగుకి తెలీదు. తెలిస్తే కాస్త తక్కువ జాగ్రత్తగా మాట్లాడేవారేమో. ఆ అనాటమీ రీడర్తో ఆయుష్కి పరిచయం. ఆయన కారులోనే గుగు జ్వరం అప్పుడు పరీక్షలు రాసింది. గుగు, బాగా చీకటి పడింది, ఇక వెళదామా అన్నాడు ఆయుష్. చాలా థ్యాంక్స్ ఆయుష్, ఈరోజు నాకు కంపెనీ ఇచ్చావు, లేకపోతే బోర్ కొట్టి చచ్చేదానిని అంటూ లేచింది గుగు. ఇద్దరు హాస్టల్ వైపు బయలుదేరారు. దారిలో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మా నాయనమ్మగారు అంటూ ఉండేవారు, అందం కొరుక్కు తింటామా అని అన్నాడు ఆయుష్. అందం కొరుక్కు తినకపోవచ్చు, కానీ బుగ్గలు కొరుక్కు తింటారు కదా అంది గుగు చిలిపిగా. గుగు, నేను ఊహించిన దానికంటే నువ్వు 100 రెట్లు తెలివైన దానివి, ఇంకా అల్లరి పిల్లవి అన్నాడు ఆయుష్ గుగు మాటలకి కాస్తంత ఆశ్చర్యపోతూ, కాస్తంత సరదా పడుతూ. అందుకే మీ మగవాళ్ళకి అందమైన ఆడపిల్లలు కావాలి అంది గుగు నవ్వుతూ. మా దేశంలో ఆడపిల్లలకి జేబు లేదా పర్సు బరువుగా ఉండే మగపిల్లలు కావాలి. మరి నీ సంగతి తెలియదు గాని అన్నాడు ఆయుష్. నిజం చెప్పనా అని అడిగింది గుగు. చెప్పు అన్నాడు ఆయుష్. అప్పటికే హాస్టల్స్ దగ్గరకు వచ్చేశారు. నాకు నాకు నీలాంటి అబ్బాయి కావాలి
అంటూ సిగ్గుపడుతూ తన హాస్టల్లోకి తుర్రుమంది గుగు. ఆయుష్కి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. ఏంటి, గుగు తననిష్టపడుతోందా? అసలు మంచి చెడు ఏవైనా ఆలోచించిందా? ఎంత 2019 సంవత్సరం అన్నా వేరువేరు దేశాలు, వేరువేరు సంస్కృతులు, వేరువేరు ఆహారపు అలవాట్లు, వేరువేరు ఆచార వ్యవహారాలు. కేవలం 1 సంవత్సర పరిచయం, అది పరిమితమైన పరిచయం. అది ప్రేమ అనుకుంటోందా? అసలు తను ఎప్పుడూ అలా ప్రవర్తించలేదే. అలాంటి సూచనలు గుగుకి ఇవ్వలేదే. మరి గుగు మాటలతో ఒక విచిత్రమైన మానసిక స్థితిలోకి నెట్టబడ్డాడు ఆయుష్. అలాంటి పరిస్థితి ఎందరో యువకులకు వాళ్ల యవ్వనంలో ఎన్నిసార్లో ఎదురై ఉంటుంది. ఆయుష్కి ఎదురైంది. దానికతను ఎలా స్పందిస్తాడో కాలమే నిర్ణయిస్తుంది. అటు గుగు పొరపాటున నోరు జారింది గాని ఆమె మనసు గందరగోళంగా ఉంది. తను ఆఫ్రికా అమ్మాయి. ఆయుష్ 16 అణాల ఛాందస శ్రోత్రియ కుటుంబంలో పుట్టిన తెలుగబ్బాయి. అసలు అతను ఎలా స్పందించాడో తెలియదు. తన మాటలు భవిష్యత్తులో ఏ అనర్థానికి దారితీస్తాయో తెలియదు అని భయపడుతూ ఆలోచిస్తూ కూర్చుంది. గుగు వయస్సు కూడా తక్కువే, మానసిక పరిణితి లేదనే చెప్పాలి. అటు ఆయుష్ కూడా చిన్నవాడే. అయితే అతనికి లోకజ్ఞానం, మానసిక పరిణితి, తెలివితేటలు ఎక్కువనే చెప్పాలి. కానీ అక్కడ అది కేవలం కులాంతర ప్రేమో, మతాంతర ప్రేమో కాదు, ఖండాంతర ప్రేమ. అసలు అది ప్రేమో కాదో తెలియదు. ఎందుకంటే గుగు ఆయుష్ని ప్రేమిస్తోంది. కానీ ఆయుష్ ఆ రోజే మొదటిసారిగా గుగు నోటి వెంట ఆమె తనని ప్రేమిస్తోందనే మాట విన్నాడు. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర కరువైంది. గుగులో తను ఆయుష్ని ఇష్టపడుతున్నానని చెప్పిన మాటలు భయాందోళనలు కలిగిస్తూ నిద్ర దూరం చేస్తే, ఆయుష్కి గుగు మాటలు పదే పదే చెవుల్లో మారుమ్రోగుతూ నిద్రని దరిదాపులకు రానియలేదు. అసలు ఆ రోజు ఫ్రెండ్స్ సినిమాకు వెళ్లకుండా ఉంటే బావుండు అని గుగు అనుకుంది. గుగు ఫోన్ చేయగానే వెళ్లకుండా ఉండాల్సింది అని ఆయుష్ అనుకున్నాడు. గుగు ఎప్పటి నుంచో ఆయుష్ గురించి ఆలోచిస్తూ ఒక స్థిర అభిప్రాయానికి వచ్చింది. కానీ ఆయుష్ ఇన్నాళ్ళు గుగుని ఒక మంచి స్నేహితురాలుగానే భావించాడు. గుగు తనని ఆరాధిస్తోందని కానీ, తనని ప్రేమిస్తోందని కానీ ఏమాత్రం ఊహించలేకపోయాడు. ఆయుష్ గుగు గురించి ఆలోచించసాగాడు. గుగు మెడిసిన్ చదువుకోవడానికి ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చింది. గుగు తల్లిదండ్రులు బాగా స్థితిమంతులు. వాళ్ళని చూశాక, వాళ్లతో మాట్లాడాక మర్యాద కల మనుషులని తెలిసింది. గుగు తనలాగే మంచి పొడగరి, రంగు నలుపుగాని మొహంలో ఏదో తెలియని కళ ఉంది. కనుముక్కు తీరు భారతీయులతో పోలిస్తే కాస్త వేరేగా ఉన్న కురూపే కాదు, సంసారపక్షంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే గుగు చక్కగా అలంకరించుకుంటే ఆఫ్రికన్ విమానయాన సంస్థల్లో ఎయిర్ హోస్టెస్లా ఉంటుంది. గుగు అప్సరస అని అనడం అతిశయోక్తి అయినా అనాకారి అని మాత్రం అనకూడదు. నాన్నగారి భాషలో చెప్పాలంటే గుగుకి ఏ ఇవ్వలేం గాని బి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇక మానసికంగా ఎంతో పరిపక్వత, నిజాయితీ కల మనిషి గుగు. నిజం చెప్పాలంటే తన ఊహాసుందరికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి ఆ అమ్మాయిలో. ఒక్క రంగు తక్కువ. రూపం కూడా ఆంధ్ర అమ్మాయిల్లా నాజూగ్గా ఉండకపోవచ్చు, కానీ సున్నితంగానే ఉంటుంది. అయినా నాయనమ్మ చెప్పినట్టు అందాన్ని కొరుక్కు తింటానా? అన్నిటికన్నా ముఖ్యం, గుగు తనను ప్రేమిస్తోంది. మనం ప్రేమించే వాళ్ళకంటే మనని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే సుఖపడతామని చాలామంది పెద్దలు చాలాసార్లు చెప్పగా తను విన్నాడు, పుస్తకాల్లో చదువుకున్నాడు. ఇక నివేదిత కూడా తనని ఇష్టపడుతుందేమో. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకోవడం వలన, కలిసి తిరగడం వలన బహుశా తనంటే ఆశ పెట్టుకుందేమో. అయితే తన దగ్గర ఎప్పుడూ ఆ మాట అనలేదు. తనకైతే నివేదిత కేవలం ఒక మంచి స్నేహితురాలు మాత్రమే, అంతకు మించేమీ లేదు. ఒకవేళ అమ్మా నాన్న అలాగే నివేదిత తల్లిదండ్రులు ఏమైనా అనుకున్నారేమో. ఏది ఏమైనా గుగులాంటి ఒక అమ్మాయి డైరెక్ట్గా నిన్ను ప్రేమిస్తున్నాను అని అంది అంటే అందులో 100కి 100 పాళ్ళు నిజం ఉండి తీరుతుంది. కానీ తన తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి ఎలా స్పందిస్తారో. కులం దాటి బయటకు వెళ్ళి అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటేనే భరించలేరు. ఇప్పుడు దేశ, జాతి, మత సరిహద్దులు చెరిపేసి వేరే దేశం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే భరించే శక్తి ఏ తల్లిదండ్రులకు ఉండదు. ఇక నా తల్లిదండ్రులకు అస్సలుండదు. అలాగే గుగు తల్లిదండ్రులు, వాళ్ల పరిస్థితి వేరు.
కూతురుని ముక్కు ముఖం తెలియని దేశంలో కుర్రాడెవడో, ఎటువంటివాడో ఏమీ తెలియని వాడికి కూతుర్నిచ్చి పెళ్లి చేయాలంటే ఎంతో ఆలోచిస్తారు, మదన పడతారు. ఏ తల్లిదండ్రులకైనా సంతానం అంటే ప్రేమ ఉంటుంది. అది అక్కడ సంస్కృతిని బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి కొంత తేడా ఉంటే ఉండొచ్చుగాక. ఆ మధ్య వచ్చిన గుగు తల్లిదండ్రులను చూస్తే వాళ్ళకి వాళ్ళ అమ్మాయి అంటే ఎంత ప్రేమో అర్థమైంది. ఏది ఏమైనా గుగు నేనంటే ఇష్టపడింది. ఇక తక్కిన అడ్డంకులేమైనా వస్తే ఇద్దరూ కలిసి అధిగమించాలి. అలా చాలాసేపు ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయుష్. తను గుగు ప్రేమని స్వీకరిస్తున్నాడు. అంతేకాదు, ఆ క్షణం నుంచే గుగుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. ఫోన్ అందుకుని అందులో గుగు ఫోటోని చూసి ప్రేమగా నవ్వుకున్నాడు ఆయుష్. సినిమాకి వెళ్లిన జనానికి గుగు ఆయుష్లకు తలెత్తిన మానసిక తుఫాను గురించి ఏమాత్రం తెలీదు. తరువాతి రోజు ఆయుష్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయితే గుగు సిగ్గుతో భయంతో ముడుచుకుపోయింది. రోజులు నడుస్తూనే ఉన్నాయి. విద్యార్థులు చదువుల్లో మునిగిపోయారు. ఆ రోజు సోమవారం. ఆయుష్ గుగుకి ఫోన్ చేశాడు. గుగు, అలా పార్క్ వైపు రాకూడదు. ఈరోజు పార్కులో పెద్దగా జనం ఉండరు. నువ్వొస్తున్నట్టు ఎవరికీ చెప్పకు. అంతకీ ఎవరన్నా అడిగినా, మనల్ని చూసినా ఏదో సబ్జెక్ట్లో డౌట్స్ డిస్కస్ చేసుకోవడానికని చెప్పొచ్చు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు ఆయుష్. గుగుకి ఫోన్ మాట్లాడుతుంటే నోరు తడారిపోయింది. చేతులు వణికిపోయాయి. గుగు ఆశ్చర్యపోయింది. తన శరీరం ఎందుకలా స్పందిస్తుందో ఆమెకు అర్థం కాలేదు. ఆయుష్ ఏమంటాడో, తిడతాడేమో, లేకపోతే తన ఫ్రెండ్స్ అందరికీ చెబుతానని అంటాడేమో, లేకపోతే కొంపముంచి తన తల్లిదండ్రులకు గాని ఫోన్ చేసి చెప్పడు కదా. ఇలా పరిపరి విధాలైన ఆలోచనలతో భయంగా పార్కుకు బయలుదేరింది గుగు. ఆ రోజు వర్కింగ్ డే అవడం వలన పార్కులో అసలు జనం లేరు. పార్కుకి గుగు వెళ్లేసరికి అక్కడ ఆయుష్ కూర్చుని ఉన్నాడు. గుగు చాలా నెమ్మదిగా తల వంచుకుని ఆయుష్ని సమీపించింది. కూర్చో గుగు అంటూ తన పక్కనే చోటు చూపించాడు ఆయుష్. గుగు బెదురు చూపులు చూస్తూ కూర్చుంది. ఏంటి అంత భయపడిపోతున్నావు అని అడిగాడు ఆయుష్. అంటే గుగుకి మాటలు బయటకు రాలేదు. గొంతెండిపోయింది. విచిత్రం, అంతకుముందు ఎన్నోసార్లు గుగు ఆయుష్ని కలుసుకుంది. ఒక్కోసారి మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కోసారి వాళ్ళిద్దరే ఉన్నారు. కానీ ఆ రోజు లాంటి మానసిక పరిస్థితి ఎప్పుడూ ఎదురవ్వలేదు గుగుకి. ఏదో చెప్పబోయి ఆగిపోయావు అన్నాడు ఆయుష్. అదే, ఆ రోజు పొరపాటుగా మాట్లాడాను. తర్వాత ఆలోచించుకున్నాను. నాకు ఆశ ఉండొచ్చు, కానీ అంత అత్యాశ ఉండకూడదని తెలిసింది అంది గుగు. గుగు, నీది అత్యాశ కాదు, నీది నా మీద నీకు ఉన్న ప్రేమ. ఎస్, ప్రేమ. నేను నిన్ను కూడా మనసారా ప్రేమిస్తున్నాను గుగు. అవును, ఇక ఈ క్షణం నుంచి మనం జీవితాంతం కష్ట సుఖాలు పంచుకుంటాం అన్నాడు ఆయుష్. ఆయుష్, అతని మాటలు నమ్మలేనట్టు అరిచింది గుగు. కనుకొలకుల్లో నీరు నిలుస్తుండగా. నిజం గుగు, కానీ మన పెళ్ళి మన చదువులయ్యాకే. అంతవరకు అలా సరదాగా ప్రేమించుకుంటూ ఉందాం అన్నాడు ఆయుష్ గుగు వైపు సూటిగా చూస్తూ. అతని మాటలు ఎండకి ఎండి బీటవారిన నేల మీద కురిసిన తొలకరి జల్లులా కురిశాయి గుగు మనస్సులో. ఆయుష్, థ్యాంక్స్. నీకు ఎన్ని జన్మల వరకో రుణపడి ఉంటాను అంది గుగు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ. నువ్వు తెలుగు బాగానే నేర్చుకున్నావు, పెద్ద పెద్ద పదాలు కూడా ఉపయోగించేస్తున్నావు. గుగు, మనం ఒకరికొకరు రుణపడడం ఏంటి? మనం కాబోయే భార్యాభర్తలం. ఇక జీవితమంతా ఒకరికొకరు ప్రేమ పంచి ఇస్తూ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ ఉండాలి అన్నాడు ఆయుష్ ప్రేమగా గుగు కళ్ళలోకి చూస్తూ. నిజం గుగు, కానీ మన పెళ్ళి మన చదువులయ్యాకే. గుగు సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంది. సిగ్గు పెళ్లికి శోభనానికి దాచుకో అన్నాడు ఆయుష్ నవ్వుతూ. శోభనం అంటే? నిజంగా ఆ పదానికి అర్థం తెలియక అడిగిందో కొంటిగా అడిగిందో తేల్చుకోలేకపోయాడు ఆయుష్. శోభనం అంటే అంటూ గుగు మొహం దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుని చెవిలో చెప్పాడు ఆయుష్. బ్యాడ్ బాయ్ అంటూ గుగు అతను ముద్దు పెట్టిన చోట మృదువుగా తడుముకుంటూ అతని మాటలకు సిగ్గుపడుతూ ఆమె శరీరంలో ఏంటేంటో ఎప్పుడూ చవి చూడని కొత్త కదలికలు కదిలాయి. రక్తం 1000 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్న భావం కలిగింది. శరీరం అంత వేడిగా తయారైంది. అదిగో మళ్ళీ సిగ్గు అన్నాడు ఆయుష్. గుగు నవ్వుతూ తలదించుకుంది. గుగు,
మన పెళ్ళవ్వాలంటే కనీసం డిగ్రీ పూర్తి కావాలి అన్నాడు ఆయుష్. డిగ్రీ, పీజీ, డిఎం అంటూ లెక్చర్లు దంచిన ఆయుష్ ఇతనేనా అనుకుని నవ్వుకుంది గుగు. యవ్వనంలో ప్రేమకి అంత గొప్ప విలువ ఉంది. మనుషుల ఆలోచన ధోరణిని మార్చివేస్తుంది. ఈ రోజుల్లో కొన్ని చోట్ల ఆలోచన పెడదారి పట్టి నేరాలు, ఇంకొన్ని చోట్ల అవాంఛనీయ సంబంధాలకి దారితీస్తోంది. ఇంకా కొన్ని చోట్ల వావి వరుస లేకుండా ప్రేమ అనే పేరుతో లోకాన్ని మోసం చేస్తూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ అక్రమ సంబంధాలకి ఎగబడడం కూడా జరుగుతోంది. కానీ ఆయుష్, గుగుల ప్రేమ అన్ని సరిహద్దులు దాటిన స్వచ్ఛమైన, నీతివంతమైన, ఉత్తమమైన ప్రేమ. ఆయుష్, గుగులు చాలాసేపు పార్కులో గడిపారు. మనసులు విప్పి ఊసులాడుకున్నారు. ఎన్నో సంగతులు మాట్లాడుకున్నారు. కొత్త విషయాలు చర్చించుకున్నారు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వాళ్ళిద్దరూ మాటల్లో కానీ భౌతికంగా కానీ ఏ విధమైన హద్దులు మీరలేదు. తమ పెళ్లి వరకు అలాగే ఉండాలని నిర్ణయించుకున్నారు. గుగు, ప్రస్తుతానికి ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. ఇటు మన ఫ్రెండ్స్కి కానీ, అటు మీ తల్లిదండ్రులకు కానీ, మా తల్లిదండ్రులకు కానీ తెలియకూడదు. ఆ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ఆయుష్. ఆయుష్, ఈ క్షణం నుంచి నువ్వేం చెబితే నేనది అంది గుగు నవ్వుతూ. అలాగా, అయితే ఇప్పటినుంచి తిండి మానేయ్ అన్నాడు ఆయుష్ నవ్వుతూ. అలాగే అంది గుగు తను కూడా నవ్వుతూ. పద, మనం హాస్టల్కి వెళ్ళాలి. లేకపోతే మన వాళ్ళసలే కోతులు. ఏదైతే రహస్యంగా ఉంచుదామనుకున్నామో దాన్ని బట్టబయలు చేసేసి నానా అల్లరి చేస్తారు అన్నాడు ఆయుష్. ఇది వరకు ఎప్పుడూ లేనంత దగ్గరగా నడుస్తూ హాస్టల్ వైపు దారి తీశారు ఆయుష్, గుగు. నిజానికి వాళ్ళు భౌతికంగా కంటే మానసికంగా బాగా దగ్గరయ్యారు. రోజులు వేగంగా దొర్లుతున్నాయి. విద్యార్థులకి క్లాసులని, నోట్స్ అని, టెస్టులని ఊపిరి సలపకుండా చేస్తున్నారు. 4th సెమిస్టర్ పరీక్షలకి నోటీస్ వచ్చింది. ఆ రోజు ఆదివారం కావడం చేత ఆయుష్, అతని ఫ్రెండ్స్ అందరూ పార్కులో కూర్చున్నారు. బాబోయ్, ఇదేం బతుకో అర్థం కావడం లేదు. ఎప్పుడూ పరీక్షలే, లేకపోతే స్పెషల్ క్లాసులు. ఆదివారాలు లేవు, సెలవులు లేవు, పండగలు లేవు. బొత్తిగా బానిస బతుకైపోయింది అంది హసిత ఒళ్ళు విరుచుకుంటూ విసుగ్గా మొహం పెట్టి. హసిత, నువ్వు త్వరలో ఇంకొకరిని బానిస చేసుకుంటున్నావు కదా. పాపం ఆయనకి నీ బాధలు తప్పవు. బానిసగా బతకడం ఎంత కష్టమో నీకు తెలియాలి కదా అంది శరణ్య నవ్వుతూ. హసితకి కాబోయే భర్తకి మనందరి సానుభూతి అంది స్నేహ జాలిగా మొహం పెట్టి. ఏంటి, నేనంత దుర్మార్గురాల్లా కనిపిస్తున్నానా? మీరందరూ అతని మీద అంత జాలి పడిపోతున్నారు అంటూ కోపంగా మొహం పెట్టింది హసిత. తల్లి పుట్టిల్లు మేనమామకి ఎరుక అని నిన్ను 2 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదూ తల్లి అంది నివేదిత. అసలు మీ మాటలు వినే ఏమో అతను పెళ్లి రేపు మాపు అంటూ వాయిదా వేస్తున్నాడు అంది హసిత ఉక్రోషంగా. అంటే నువ్వు విరహవేదన అనుభవించలేకపోతున్నావా హసిత అంది గుగు నవ్వుతూ. అమ్మా గుగు తల్లి, నీకు తెలుగు దగ్గరుండి నేర్పించినందుకు నా చెప్పులతో నేనే కొట్టుకోవాలి. నీ భాషా జ్ఞానం, పదప్రయోగం అంతా నా మీదే చేస్తున్నావు అంది హసిత నవ్వుతూ. గుగుకి నీలా బాధలు లేవులే. అక్కడ ఆఫ్రికాలో అబ్బాయి సిద్ధంగా ఉండుంటాడు. గుగు డిగ్రీ చేతబట్టుకుని బయలుదేరగానే అతను ఎయిర్పోర్ట్లో రెడీగా ఉంటాడు. ఏం గుగు, అంతేనా అంది శరణ్య. నాకు అలాంటిదేమీ లేదు. ముందు చదువు కావాలి, ఆ తర్వాతే ఏ ఆలోచనన్నా అంది గుగు ఆయుష్ వైపు చూస్తూ. పోనీ మా దేశంలోనే ఎవరినన్నా చూసేసుకో. నీ పెళ్ళి మేం కూడా చూసి ఎంజాయ్ చేస్తాం అంది స్నేహ. అయినా మన దేశంలో అమ్మాయిలకి గిరాకీ ఎక్కువ. అమ్మాయిల కోసం పెళ్లి కొడుకులు వెంట పడుతున్నారు. ఎందుకంటే అమ్మాయిలు తక్కువ, అబ్బాయిలు ఎక్కువ అయిపోయారు. అందుగురించే మనం మినిమం డాక్టర్ విత్ 50 lakh per annum డిమాండ్ చేయొచ్చు అంది శరణ్య. నీ కోతి మొహానికి 50 lakh, 1000కే అబ్బాయిలు వస్తారు అంది స్నేహ. ఏ, నువ్వు పెద్ద అందగత్తెవా అని స్నేహని అడిగింది శరణ్య. నేను అందగత్తెనైనా కోతినైనా నన్ను చేసుకోవడానికి మా బావ రెడీగా ఉన్నాడు అంది స్నేహ. ఓ, కంగ్రాట్స్, ఎప్పుడు చెప్పలేదు అంటూ స్నేహకి చెయ్యి అందించాడు ఆయుష్. సో నాతో 2 వికెట్స్ డౌన్. ఇక మన గ్రూప్లో మిగిలింది శరణ్య, నివేదిత, గుగు, నువ్వు అంది స్నేహ ఆయుష్ను ఉద్దేశించి. ఏమే స్నేహ, నీకు పెళ్లి పిచ్చి ఎక్కువైంది అంది నివేదిత నవ్వుతూ.
నీ సైకియాట్రీ తెలివికి సంతోషించం గాని ఎంతో అమాయకురాళ్లా కనిపించే నీలాంటి వాళ్లే హఠాత్తుగా వెడ్డింగ్ కార్డు చేతికిస్తారు అంది స్నేహ. అలా అయితే కొంతవరకు పర్వాలేదు, కానీ నివేదిత లాంటి వాళ్ళు మనం చదువులైపోయి ఎవరికి వారు విడిపోయిన తర్వాత కొన్నాళ్లకి ఒక నెలల కుర్రాన్ని మనకు చూపించి ఇదిగో మా అబ్బాయి అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు ఆయుష్ నవ్వుతూ. ఏ, నీకలా కనిపిస్తున్నానా? అయినా ఒక ఊరి వాళ్ళం, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని కలిసి తిరిగిన వాళ్ళం. నీకు తెలియకుండా అలాంటిదేదీ జరగదులే అంది నివేదిత. నివేదిత మాటల్లో శ్లేష అందరికీ అర్థమైనా ఆ అమ్మాయి మాటలకు అర్థమేంటో సరిగ్గా తెలియలేదు. గుగు ఆయుష్ వైపు చూసింది. నువ్వేమీ బాధపడకన్నట్టు కళ్లతోనే సంజ్ఞ చేశాడు ఆయుష్. అయితే ఆ సమయంలో వాళ్ళిద్దరినీ ఎవరూ గమనించడం లేదు. సరే, ఈ సొల్లు కబుర్లకేం గాని రాబోయే పరీక్షల్ని తలుచుకుంటే వెన్నులో నుంచి వణుకు పుట్టుకొస్తోంది అంది శరణ్య. వెన్నులో నుంచి వణుకైతే న్యూరాలజిస్ట్ను కలుసుకో తల్లి అంది గుగు. నేను చాలా సీరియస్గా మాట్లాడుతుంటే నీకేం గుగు, నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా మీ తల్లిదండ్రులు ఏమీ అనరు. మా నాన్నగారు నా వీపు చెట్ల కొడతారు. ఆయనకు అస్సలు ఇష్టం లేకపోయినా నేను దెబ్బలాడి మెడిసిన్లో చేరాను. నా కోర్స్ అయ్యే వరకు తను ఉంటానో లేదో అని ఆయన భయం. ఆయనకి కార్డియోమయోపతి, అది కూడా ఏదో రేర్ కాంప్లికేషన్తో ఉందట. రెగ్యులర్గా ఎలక్ట్రోకార్డియాలజిస్ట్ ట్రీట్మెంట్లో ఉంటున్నారు. అందుకే ఏదో మామూలు డిగ్రీ చదివించేసి డిగ్రీ అయిపోగానే నాకు పెళ్లి చేసేద్దాం అనుకున్నారు అంది శరణ్య కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ. అరెరే, సారీ, ఈ విషయం ఇంతవరకు ఎవరికీ ఎప్పుడూ చెప్పలేదే అంది గుగు తన అన్న మాటలకి నొచ్చుకుంటూ. మిగతా వాళ్ళు కూడా అదే మాట అన్నారు. ఎవరి బాధలు వాళ్లకుంటాయి, మళ్ళీ నా బాధలు చెప్పి అందరి మనసు కష్టపెట్టడం ఎందుకని నేను చెప్పలేదు అంది శరణ్య కళ్ళు తుడుచుకుంటూ. మరి పోనీ మీ నాన్నగారి కోరిక ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగాడు ఆయుష్. నాకు ఒక బావున్నాడు, వాడు నా చదువు అయ్యే వరకు పెళ్లి కుదరదు అన్నాడు అంది శరణ్య. అదేమిటే, ఈ రోజుల్లో కూడా మేనరికం చేసుకుంటున్నావా? అది కూడా కాబోయే డాక్టర్వి అంది స్నేహ. నిజమే, మేనరికపు సంబంధాలు అంత మంచివి కాదు. కానీ ముక్కు ముఖం తెలియని ఎవడినో కట్టుకుని జీవితాంతం బాధపడే కంటే ఇది బెటర్ అనిపించింది అంది శరణ్య. అవునులే, ది నోస్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ యాంజిల్ అంటారు పెద్దలు అంది హసిత. అయినా పిల్లలు సరిగ్గా పుట్టే అవకాశాలు తక్కువని తెలిసి నువ్వెందుకు కాంప్రమైజ్ అవుతావు శరణ్య అంది స్నేహ మళ్ళీ. స్నేహ, మామూలుగా ఏ విధమైన సంబంధం లేని వ్యక్తులను పెళ్లి చేసుకుంటే 100% నార్మల్ చిల్డ్రన్ పుడతారని గ్యారంటీ ఇవ్వగలవా? లేదు. అలాగే మేనరికం చేసుకుంటే ఖచ్చితంగా సమస్యలున్న పిల్లలు పుడతారని చెప్పగలవా? రెండింటికి నీ దగ్గర సమాధానం నో అనే కదా. ఈ రోజుల్లో కూడా మేనరికపు సంబంధాలు చేసుకుని ఎంతో అందమైన తెలివైన పిల్లలు పుట్టిన వాళ్ళు నాకు తెలుసు. అయినా పూర్వకాలంలా ఆస్తులు బయటకు పోతాయని వాళ్లలో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే ప్రమాదమే. కానీ కేవలం ఫస్ట్ జనరేషన్లో మేనరికపు సంబంధం చేసుకుంటే సాధారణంగా ఏమీ ప్రాబ్లం ఉండదని మన ప్రొఫెసర్లు చెబుతున్నారు కదా అంది శరణ్య. అవుననుకో, లైఫ్ ఈజ్ ఎ బిగ్ ఛాన్స్ అంది స్నేహ. అయినా అతనికి ఈ విషయం తెలుసు కదా, కన్విన్స్ చేయలేకపోయావా అంది గుగు. అతనికి తెలిసినా అతని లాజిక్ కూడా నాలాంటిదే. ఎప్పుడో ఏదో యాక్సిడెంట్ జరిగిందని విమానాలు ఎక్కడం మానేస్తామా అంటాడు. నువ్వింటి డాబా మీద కూర్చుంటే పిడుగుపడి చావచ్చు కదా, అలాగే అన్ని విధాలా సైన్స్ ప్రకారం చూసి చేసుకున్నా ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని గ్యారంటీ ఇవ్వగలవా అంటాడు అంది శరణ్య. అలా గుడ్డిగా వితండవాదన చేసిన వాళ్ళని ఏమీ చెయ్యలేం గాని కనీసం నువ్వన్నా వద్దనాల్సింది. సరే, అది నీ పర్సనల్ విషయం అనుకో. కానీ ఈ రోజుల్లో ఎంతమంది పెళ్లి చేసుకుని తర్వాత చదువుకోవటం లేదు? లేకపోతే నిన్నిష్టపడ్డవాడిని, నీకిష్టమైన వాడిని, వేరే వాళ్ళని పెళ్లి చేసుకో. అప్పుడు మీ నాన్నగారి కోరిక తీరుతుంది కదా. అఫ్కోర్స్ ఈ రోజుల్లో మెడిసిన్ రోజు రోజుకి డెవలప్ అవుతోంది. మీ నాన్నగారి కార్డియాక్ ప్రాబ్లంకి క్యూర్ కనుక్కోవచ్చు అన్నాడు ఆయుష్. నాకు ఆ ఆశ ఉంది ఆయుష్. నన్ను చేసుకోవాలనుకుంటున్నవాడు మా అమ్మ తమ్ముడి కొడుకు కనుక ఏ పరిస్థితుల్లోనూ ఆ సంబంధం వదులుకోవడం అమ్మకిష్టం లేదు అంది శరణ్య. అది కాదు శరణ్య, మీ నాన్నగారి పరిస్థితి తెలిసి అంది నివేదిత. నివేదిత, అది దేవుడు ఆడవాళ్ళకిచ్చిన వరమో శాపమో తెలియదు కానీ ఆడవాళ్ళకి పెళ్ళయి 50 ఏళ్ళైనా
వాళ్ల మొగ్గు పుట్టింటి వైపే. భర్త ముఖ్యమైన మళ్ళీ పుట్టిల్లు అంతకన్నా ముఖ్యం అంది శరణ్య. అది కరెక్ట్ కాదు. పుట్టిల్లు ముఖ్యమే, కాదనను. కానీ ఏ స్త్రీ కూడా భర్త కన్నా పుట్టిల్లు ముఖ్యం అనుకోవడం కరెక్ట్ కాదు అంది స్నేహ. ఎవరి మనస్తత్వాలు వాళ్ళవి, మనమేం చెయ్యలేం అన్నాడు ఆయుష్. పోనీ శరణ్య, మీ నాన్నగారిని హైదరాబాద్ తీసుకెళ్ళి చూపిస్తే? అక్కడ మంచి కార్డియాలజిస్టులున్నారు కదా అన్నాడు ఆయుష్. హైదరాబాద్లోనే కాదు, ఢిల్లీలో ఎయిమ్స్లో చూపించాం ఆయుష్. మనకున్న అతి కొద్ది నాలెడ్జ్తోనే మన డాక్టర్ల పరిమితులు మనకు తెలిసిపోయింది. హైదరాబాద్, ఢిల్లీ 2 చోట్ల డాక్టర్లు చెప్పింది ఒకటే, మనం పెద్దగా చేయగలిగిందేమీ లేదని, జాగ్రత్తగా మందులు ఆహార విహారాలతో మేనేజ్ చేసుకోమని. ఇంతకీ మనం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాం. ఈ పరీక్షలకి మన గ్రూప్ కంబైన్డ్ స్టడీ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు అని అడిగింది శరణ్య. అందరూ ఆమె చేసిన ప్రతిపాదనను ఒప్పుకున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి రూమ్లో 6 కలిసి చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు రాత్రే చదువు సీరియస్గా మొదలుపెట్టారు. ఎవరి రూమ్లో చదువుకుంటున్నారో వాళ్ళు మిగతా వాళ్ళకి టీ బిస్కెట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఆ రోజు గుగు రూమ్లో చదువు. మాను మాకును కాను ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.